శ్రీ గురువులు కూడా ఇంత ముందుకు ఒక వీడియో చేశారు. గోన సంచి మీద నిల్చొని ఉండి ఈ తెల్ల జిల్లేడు ఆకులని నెత్తిల కట్టుకొని 24 నిమిషాలు నిల్చొని సాధన చేయాలి. ఇది నిమిషాలే, ఎంత సంఖ్య జపం చేసినాం అనేది సంబంధం లేదు. ప్రతిరోజు సూర్యనారాయణకి అభిముఖంగా, అంటే తూర్పులో మనకు సూర్యుడు ఉదయిస్తారు కదా, ఆ పెద్ద ఆయనకి అభిముఖంగా అని చెప్పేసి అంటే ముఖాముఖి మనం అక్కడ తూర్పుకు మళ్ళీ తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని నెత్తిలో పెట్టుకొని కట్టుకొని గోన సంచి మీద నిల్చొని 24 నిమిషాలు సాధన చేయమని కూడా అన్నారు అనమాట. ఎందుకని చెప్పేసి అంటే సూర్యనారాయణ స్వరూపానికి ప్రతిరూపం గనక ఈ తెల్ల జిల్లేడు. సూర్యనారాయణ సాధన చేస్తే సర్వే కోరికలు తీరుస్తాయి అని చెప్పేసి అని కూడా పెద్ద ఆయన మనకు చాలాసార్లు వివరించారు. అందుకోసం చెప్పేసి తెల్ల జిల్లేడుని మనం పెద్ద ఆయన వివరించిన వీడియో రూపకంగా చేసిన క్రియ కోసం కూడా వాడుకోవచ్చు. అది కూడా ఇంకేమని ఈ పూలు భూత ప్రేత పిశాచాలకి ఎట్లా యూజ్ అవుతుంది గురుగారు? వాటిని పాలద్రోలాలంటే పంపిస్తుంది ఆయన. ఇప్పుడు ఎత్తుగా అని చెప్పేసి అంటే మొత్తం ఉన్న కాడికి నవగ్రహాలకు కూడా అధిపతి ఎవరని ఉన్నారు అంటే సూర్యనారాయణ. ఆయన రాజ్యంలోనే ఉన్నది కదా ఇదంతా కూడా. అందుకోసం చెప్పేసి సూర్యనారాయణ ప్రధానంగా అత్యంత ఉన్నతమైన పాజిటివ్ ఎనర్జీ. నువ్వు ఉదయం ఎంత పెద్ద దీపం పెట్టినా గానీ సూర్యనారాయణను మించి దాని ప్రకాశవంతం విరజిల్లలేదు. పూజలో కూడా ఉదయం ధూపము, రాత్రి దీపము అన్నారు అనమాట. నువ్వు ఉదయం దీపం పెట్టాల్సిన అవసరం లేదు, ధూపం వేయాలి. ధూపము లక్ష్మీ ఆకర్షణ, పాజిటివ్ ఎనర్జీని బాగా ఇస్తుంది. దేవతలు కూడా ధూపాన్నే తింటారు వాళ్ళు. సో అందుకోసం చెప్పేసి ఉదయం ధూపం వేయండి, సాయంత్రం దీపం పెట్టండి అని శాస్త్రవచనం. మనమేమో ఇంకా ఎక్కడన్నా కాలక్రమేణా మన పరిస్థితులు కావచ్చు, సమయానుకూలం కావచ్చు, ఉదయం కూడా దీపం పెడతాం భగవంతుని వైపు, అది వేరే విషయం. అయితే పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి అని చెప్పేసి అంటే దీనికి అత్యంత ఉన్నతంగా ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఈ ఆకు పత్రాల్లో కావచ్చు, పువ్వుల్లో కావచ్చు, కాండాల్లో కావచ్చు, వేర్లో కావచ్చు, ఈ పంచాంగాలలో కూడా సూర్యశక్తి నిక్షిప్తమై ఉంది. ఒక మూలిక ఒక భగవంతుని స్వరూపానికి అనుసాదించబడింది అని చెప్పేసి అంటే ఆ సూర్యనారాయణ తేజము ఈ ఆకులో ఉంది అని అర్థం, ఈ చెట్టులో ఉంది అని అర్థం. సో ఆయన రాని దగ్గరికి, ఆయన రాని టైంలో, ఆయన ప్రకాశం ఇవ్వని టైంలో కూడా మన ఇంట్లో మనం ఎక్కువ ప్రకాశం దీంతో చేయొచ్చు. అయితే గురుదేవా, ఇప్పుడు తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండొద్దు అని అంటారు కదా, ఇంట్లో పెంచుకోవద్దు అంటారు. పొరపాటున కూడా ఎందుకని చెప్పేసి అంటే ఇది దీనికి సహజంగానే అత్యంత ఉన్నతమైన శక్తి. మనం ఇంత కొన్ని దోషాలు చేస్తుంటాం, బహిష్టు దోషాలు ఉంటాయి, మనం తినుడు తాగుడు కొన్ని ఉంటాయి. దీనికి ఇచ్చే మర్యాద మనం ఇవ్వకపోతే ఆ సూర్యనారాయణ దేవతకి ఏవైతే ఆదినారాయణ సూర్యనారాయణ ఆ నారాయణ స్వరూపానికి ఏవైతే పరివార దేవతలు ఉన్నాయో ఆ పరివార దేవతలు కూడా ఉగ్రభూతాలు కూడా ఆపాదించబడతాయి. ఎందుకని చెప్పేసి అంటే ప్రతి దేవతకు భూత ప్రేత పిచాసాలు కూడా పరివార దేవతలుగా ఉండిపోతాయి. పిచాసము అన్నంత మాత్రాన మొత్తం ఉన్న కాడికి నేను నాశనం చేసేదే ఉండదు. కొన్ని కారణాల వల్ల, కొన్ని తనకున్న కోరికల వల్ల దేవతా శక్తి అయి కూడా కొన్ని అతీంద్రియ శక్తులు ఉండి కూడా శాపవానుసారంగా ఆ పిశాచ తత్వంతో ఉంటారు అనమాట. ఎంతో మంది దేవతలు ఉన్నారు పిశాచ స్వరూపంతో ఉన్నా గానీ గుణాలు మాత్రం దైవిక గుణాలే ఉంటాయి. వాళ్ళకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కర్ణపిశాచి మాత ఉంది. కర్ణపిశాచి మాతను నువ్వు ఎలా వాడుకుంటావు అనేది అది నీ మీద ఆధారపడి ఉన్నది. అత్యంత ఉన్నతమైన దేవత నా దృష్టిలో అమ్మవారు. కానీ అమ్మవారికి ఏముంది? పిశాచి అనే ఉంది. కారణం ఏంది? ఆమెకున్న కోరికల వల్ల ఈ దేవతలకు శపించబడ్డ దేవతలు అనమాట. అందుకోసం చెప్పేసి శక్తి సాధనలు ఎవరైనా చేసినప్పుడు కూడా కొద్దో గొప్ప ఆ దేవతలకు ఉన్న శాపాలు మీ మీదకి వస్తాయి, మీ గురు పరంపర మీరు లేకపోతే ఆ శాపాల నుంచి మీరు బయటపడలేరు అని చెప్పేసి అని కూడా ఇది శాస్త్ర ప్రమాణం అనమాట ఉంది. దీంతో అయితే మనకు రకరకాలుగా వాడుకోవచ్చు. అయితే గురుదేవా, ఇప్పుడు ఉత్తరం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెట్టు వేరు తీసుకుంటారు కదా, తెల్ల జిల్లేడు చెట్టు వేరు. అయితే గణపతి ఆకారం ఉంటది అని చెప్పేసి అన్నారు చెట్టు వేరు లోపల. అయితే తూర్పు దిక్కు తీసుకుంటే ఎలా ఉంటది, పడమర దిక్కు తీసుకుంటే ఏమి అద్భుతాలు జరుగుతాయి, ఉత్తరము దక్షిణం తీసుకుంటే ఏమి? ఇది అత్యంత గుప్తమైనది నాయన, ఇది నేను బహిరంగంగా చెప్పలేను. నేను మాత్రం ఇప్పుడు ఈ తాంత్రిక విధానానికి కావాల్సింది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే తూర్పుదే తీసుకోవాలి. తూర్పు గణపతి స్వరూపానికి కావాలంటే తూర్పుదే తీసుకోవాలి. ఒకవేళ జపావాణి మాలకి కావాలని చెప్పేసి అంటే తూర్పుది తీసుకోవచ్చు, కావాలని చెప్పేసి అంటే ఉత్తరాంది తీసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఎందుకని చెప్పేసి అంటే దిక్కులను బట్టి సంకల్పాలు మారుతాయి, సంకల్పాలను బట్టి దిక్కులు మారుతాయి. ఎందుకని చెప్పేసి అంటే మనం ఇప్పుడు ఏవైతే మనకు దశ దిక్కులు ఉన్నాయో దశ దిక్కులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రియ ఉంటది, ఒక్కొక్క దానికి ఒక రేషియో ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు మనకు దక్షిణాన మనకు నరకం ఉంది,
మనకు కొన్ని కొన్ని క్రియలకు దక్షిణానికి చేయాల్సి ఉంటది, కొన్ని కొన్ని క్రియలకు వచ్చేసి తూర్పుకు చేయాల్సి ఉంటది, కొన్ని క్రియలకు వచ్చి పరమడ చేయాల్సి వస్తుంది, కొన్ని క్రియలకు ఉత్తరం చేయాల్సి వస్తుంది, కొన్ని ఊర్ధానికి చేయాల్సి వస్తుంది, కొన్ని అదనికి చేయాల్సి వస్తుంది. ఇట్లా ఉన్నాయి క్రియలు ఉన్నాయి. క్రియలతో పాటు అక్కడక్కడ ఉన్న మూలికకు ఆ శక్తి కూడా ఆకర్షించబడి ఉంటది అనమాట. అది ఇవి అన్ని కూడా బయట చెప్పలేను కనుక కొన్ని మంచివి చెప్పగలుగుతాను. గురుదేవ, ఇంకోటి ఈ చెట్టుకి ఉన్న విశిష్టత ఎట్లా గురుదేవ? 41 రోజు చెట్టుకి నీళ్లు పోసి ధూపం దీపం నైవేద్యం ఇస్తే సర్వదేవతలు వశమవుతారు అని చెప్పేసి ఏదో ఉన్నది. దేవతలను వశం చేసుకోవడం అనేది అంత తేలికైన పని కాదు. నేను మరీ ఏం చెప్తున్నా, నవగ్రహాల స్వరూపమైన సూర్యనారాయణకు సంబంధించిన వృక్షరాజ్యం గనక, ఇది సాక్షాత్ గణపతి స్వరూపం గనక ఎన్నో శక్తి సాధనలో కూడా పువ్వులు వాడతారు. ఈ తెల్ల జిల్లేడు పువ్వులు సంపనికే వాడొచ్చు, బతికినికే వాడచ్చు. ఈ 2 రకాలుగా కూడా వాడవచ్చు. తాంత్రిక విధానాలు ఉన్నాయి. దీంట్లోకి ఇంకా ఆపోదించబడే రకరకాల మూలికలను బట్టేసేసి, విధానాలను బట్టేసేసి, వాడే పద్ధతులను బట్టేసి అది రూపాంతరం శక్తి అవుతుంది అనమాట. ఆ శక్తి అనేది పాజిటివ్ గా రూపాంతరం చెందుతుందా, నెగిటివ్ గా రూపాంతరం చెందుతుందా అనేది నువ్వు చేసిన రసాయన చర్య వల్ల ఇది అవుతుంది అనమాట. ఇది నాటే ఏంది కాదు, ఇది సైన్స్, రసాయన శాస్త్రమే. తాంత్రికం పూర్తి కూడా రసాయన శాస్త్రానికి మంత్రశాస్త్రాన్ని ఆపాదించబడి దానికి ఒక శక్తి చైతన్యం చేసేసి మనము వాడుకోవడమే తాంత్రికం. సో అందుకోసం చెప్పేసి 41 రోజు సాధన చేసిన తర్వాత ఉంది. దీనికి వస్తే గణపతి అనుగ్రహం వస్తుంది. గణపతి అనుగ్రహం వచ్చినాక సర్వదేవతల అనుగ్రహం అనేది సహజమైన విషయం. నీకు 41 రోజు నువ్వు సాధన చేసినట్టు సూర్యనారాయణ ఆదన వస్తుంది. అంటే నువ్వు ఏ సంకల్పంతో చేస్తున్నావు, ఏ దేవత మంత్రంతో చేస్తున్నావు అనేది దీని మీద ప్రధానమైన అంశం. గణపతి రూపకంగా నువ్వు కొలుస్తున్నావా, సూర్యనారాయణ రూపకంగా కొలుస్తున్నావా, వశీకరణ కోసం అని కొలుస్తున్నావా, నువ్వు ధనాకర్షణ కోసం కొలుస్తున్నావా, లేకపోతే ఇంటికి గృహరక్షణ కోసం కొలుస్తున్నావా అనేది నీ సంకల్పాన్ని బట్టేసి క్రియ మారుతుంది, వస్తువు మారుతుంది. ఇది భీము ముందల ఒక్కొక్కసారికి ఒక్కొక్క క్రియ ఉంటది. కొన్ని పూజలు చేసేసి పాలు పోయేసేది ఉంటది, పాలులో కొన్ని వేరే ద్రవ్యాలు కలిపేది ఉంటది, చక్కెర కావచ్చు, బెల్లం కావచ్చు. సంకల్పాన్ని బట్టి నీ కోరికను బట్టేసి క్రియ మారుతుంది, పూజ విధానం మారుతుంది, పూజ విధానం కూడా మారుతుంది. అట్లా ఇప్పుడు ఇంటి చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ ఉంటది కదా గురుదేవ, కాంపౌండ్ వాల్ బయట ఉంటే ఏం కాదా? తెల్ల జిల్లేడు దీని రేషియో అనేది కనీసం మనకు ఒక ఇంటి ఆవరణ మనకు ప్రాకారం ఉంది కదా, మనం అయితే వచ్చేసి మనం ఆ ప్రకారానికి ఒక 3-4 అడుగులైన దూరం ఉంటేనే బెటర్ ఆప్షన్. లేదని చెప్పేసి అంటే అంత మంచిది కాదు. ఇంట్లో శివ పూజ లేకున్నా గానీ, జిల్లేడు చెట్టు ఇంట్లో ముట్టినా గానీ వంశనాశనం మాత్రం పక్కా. ఇంట్లో ఉండొద్దు, ఇది జిల్లేడు చెట్టు ఉండొద్దు. ఇంకోటి గురుదేవ, గణపతి నవరాత్రులు వస్తాయి కదా, ఆ గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు గణపతి ప్రతిమ పెట్టి పూజ చేస్తారు కదా, అలాంటప్పుడు అక్కడ పూజ చేసినా లేదంటే తెల్ల జిల్లేడు చెట్టు వేర్లకు పూజ చేసినా ఒకటేనా? మరి ప్రధానంగా గణపతి నవరాత్రులు లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మనకు స్వాతంత్రం రావడానికి మనలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ అనే మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన మనలో ఐక్యత కోసం అని నవరాత్రులని క్రియేట్ చేసిండు ఆయన. వాళ్ళు ఒకే రోజు పూజ చేసుకునే వాళ్ళు. మనము కేవలము చతుర్థి నాడు మాత్రమే పూజ చేసుకొని ఆ పూజ చేసుకున్న మూర్తిని పంచమి నాడు బయట ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టేసేసి ఇంటికి ఈయన దిష్టి తీస్తున్నట్టు ఒక పూర్తి గుమ్మడికాయనో లేకపోతే ఒక కొబ్బరికాయనో దిష్టి తీసేసి ఈయనను మన గంగమ్మ ఒళ్ళో ఇచ్చేటోళ్ళు. ఒక్కటే రోజు క్రియ విశేషంగా పూజ చేసుకొని ఆయనకు 23 రకాల ఒక పత్రాలు 22 రకాల పత్రాలు ఉంటాయి, సరిగా నాకు గుర్తులేదు. ఆ పత్రాలతోటి పూజించేసి ఇంట్లో ఒక పాజిటివ్ రేషియోను క్రియేట్ చేయడము మనకు శాస్త్ర ప్రమాణం. కాకపోతే మనలో ఐక్యత కోసం అని ఆ మహానుభావులు నవరాత్రులు క్రియేట్ చేసింది. ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు గుప్తంగా చేసుకునేవారు. గణపతి నవరాత్రులు మనం అందరం ఐక్యంగా చేసుకుందాం, మనలో ఒక రావాలి, ఐక్యత రావాలి, మనం స్వాతంత్రం సంపాదించాలి, తెల్లదొరల నుంచి మనకు స్వాతంత్రం రావాలని ఆయన క్రియేట్ చేసింది. అయితే కేవలం ఆయన చెప్పేసింది ఏంటి అని చెప్పేసి అంటే గణపతిని మట్టి ముద్దతోటే చేయమని చెప్పేసి అన్నారు. ఆమె గంగాజలంలో ఆయనను కలిపితే కలవాలి. ఈ మొత్తం ఉన్నకాడికి ఆ శుద్ధ ముక్కతోటి చేయడం గాని, ఇక్కడ వచ్చేసి నేను దీంతో చేసుకుంటా అని చెప్పేసి ప్రకృతిలో కలవాలి. నువ్వు ఈడ ప్రతిరోజు సాధన చేసుకోవడానికి శ్వేతార్క గణపతి అని సపరేట్ గా ఉంది మంత్రం. ఆ శ్వేతార్క గణపతి సాధనను గురుముఖతంగా ఉపదేశం తీసుకుంటే దానికి వాడుకోవాలి. గణపతి నవరాత్రుల్లో నువ్వు పసుపుతోటి చేసిన పెద్ద ముద్దతోటి చేసిన గణపతిని గాని లేకపోతే మట్టితోటి చేసిన గణపతిని గాని పంచభూతాల నుంచి తీసుకుంటే ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాడు.
పసుపు ముద్ద చాలా విశేషంగా ఫలితాయి. ఎందుకంటే ఆయన పుట్టిందే పసుపు ముద్దల నుంచి, ఆయన సున్నిపిండుల నుంచి పుట్టింది కదా, అందుకని. సరే అర్థమవుతుంది కదా నాన్న. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం.